అందరికీ షలోం. తోరాలోని 10 చారిత్రాత్మక చెట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 జ్ఞాన వృక్షము. ఎలోహిం ఆదాము హవ్వలను సృష్టించి ఏదైనా తోటలో ఉంచడం అనేది జరిగింది. అక్కడ వారు జ్ఞాన వృక్షం తప్ప మిగతా అన్ని పండ్లను ఆస్వాదించడానికి వారు స్వేచ్ఛగా ఉండటం అనేది జరిగింది. జ్ఞాన వృక్షాన్ని వారు తినడానికి నిషేధింపబడ్డారు. సర్పం హవ్వను ఆ ఫలాలలో కొన్ని తీసుకొని ఆదాంతో పంచుకోమని ఒప్పించడం అనేది జరిగింది. వారు ఆ పండ్లను తీసుకున్న తర్వాత వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు నగ్నంగా ఉన్నారని తెలుసుకోవడం కూడా జరిగింది. 2వది జీవవృక్షం. ఆదాము హవ్వలు పాపం గురించి తెలుసుకున్న తర్వాత ఎలోహిం ఈ విధంగా చెప్తున్నాడు, ఇదిగో మనిషి మనలో ఒకరిలా అయ్యాడు, మంచి చెడులను తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతను తన చేయి చాపి జీవవృక్షం నుండి కూడా తీసుకుని శాశ్వతంగా జీవిస్తాడు అని ఎలోహిం ఆదాము హవ్వలను తోట నుండి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ చెట్టుకు కెరూబులను తిరిగే కత్తిని ఆ చెట్టు యొక్క ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉంచడం జరిగింది. 3వది జలప్రళయం తర్వాత ఆలివ్ చెట్టు. 10 తరాల తర్వాత ఆదాము హవ్వల వారసులు ఎంత పాపం చేశారో ఆ సమయంలో ఎలోహిం లోకాన్ని ముంచెత్తేంత పాపం వారు చేయడం అనేది జరిగింది. నోవాహు మరియు అతని కుటుంబాన్ని మాత్రమే ఎలోహిం కాపాడాడు. నీరు తగ్గిందో లేదో చూడటానికి నోవాహు ఒక కాకిని పంపడం జరిగింది. కానీ అది ఎక్కువ దూరం ఎగరలేదు కాబట్టి వాడ చుట్టూ మళ్ళీ తిరిగి వాడలోకి రావడం అనేది జరిగింది. తర్వాత నోవాహు ఒక పావురాన్ని పంపడం జరిగింది. ఆ పావురం మళ్ళీ తిరిగి వాడలోకి రావడం జరిగింది. 2వసారి మళ్ళీ ఒక పావురాన్ని పంపినప్పుడు దాని ముక్కుతో ఒక ఆలివాకుతో రావడం అనేది జరిగింది. ఇది ఒక క్రొత్త పెరుగుదల, అంటే ఆలివ్ చెట్టు మొలకెత్తడం ప్రారంభించిందని సూచిస్తుంది. అంటే ఆలివ్ చెట్టు మిగిలిన చెట్లు ఆకుల్లాగా పాడైపోవడం అనేది జరగదు, ఎందుకంటే ఆలివ్ ఆకులు చాలా మందంగా ఉంటాయి. ఆలివ్ చెట్టు కూడా విజయానికి సూచనగా కూడా ఇశ్రాయేలీలు చెప్పడం జరుగుతుంది. నోవాహు 3వసారి పావురాన్ని పంపినప్పుడు అది మళ్ళీ తిరిగి రాలేదు. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని దీనికి సూచనగా చెప్పడం జరుగుతుంది. 4వది అబ్రహాము దేవదూతలకు సేవ చేసిన చెట్టు. మరో 10 తరాలు గడిచిపోయాయి మరియు ఎలోహిం తన ఎంపిక చేసుకున్న ప్రజలకు పూర్వీకులుగా ఎంచుకున్న అబ్రహాం మరియు సారాకు పరిచయం చేయబడ్డాడు. అబ్రహాం మరియు సారా వరుసగా 99 మరియు 89 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎలోహిం 3 దేవదూతలను పురుషుల వేషంలో పంపించి వారికి ఒక కుమారుడు ఇస్సాకు అనుగ్రహింపబడతాడని వారికి తెలియజేశాడు. అబ్రహాం సున్నతి చేయించుకున్న 3 రోజులకే ఇది జరిగింది. ఆ పురుషులు వస్తున్నట్లు అబ్రహాం గారు చూసిన వెంటనే ఆయన వారి వైపు పరిగెత్తి వారికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆయన వారి పాదాలు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి ఆపై వారికి తరువాత వారిని ఒక చెట్టు క్రింద కూర్చోబెట్టడం అనేది జరిగింది. 5 యాకోబు షెకెము నిధిని పాతిపెట్టిన చెట్టు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె దీనాకు తండ్రి. షెకెము యువరాజు దీనాను అత్యాచారం చేసిన తర్వాత ఆమె సోదరులు షిమ్యోను మరియు లేవి ఆమె అవమానానికి కారణమైన నగర నివాసులపై ప్రతీకారం తీర్చుకున్నారు. వారు కూడా నగరంలోని సంపదను సేకరించి తిరిగి రావడం జరిగింది. యాకోబు తన కుటుంబ సభ్యులకు అన్ని విగ్రహాలను మరియు వాటి ఉపకరణములను తొలగించమని ఆజ్ఞాపించాడు. వాటిని షెకెము సమీపంలోని ఒక చెట్టు క్రింద పాతిపెట్టడం జరిగింది. ఆ చెట్టు ఫలాలు ఇవ్వని జాతికి చెందినది. ఆ చెట్టు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము. 6వది అల్లోన్ బాకూత్. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోన్ బాకూత్ అను పేరు పెట్టబడెను. దీని గురించి అల్లోన్ అంటే అది ఒక రకమైన మైదానం అని రబ్బీ రాషి గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇతరులు దీనిని ఒక చెట్టుగా గుర్తిస్తారు. 7వది మోషేకు ఎలోహిం కనిపించిన మండుతున్న పొద. యాకోబు మరియు అతని కుటుంబం చివరికి ఐగుప్తుకు వలస వెళ్లారు. అక్కడ వారు ఫరోచే బానిసలుగా చేయబడ్డారు. ఎలోహిం వారిని వారి బాధల నుండి విమోచించి పవిత్ర భూమి వైపు నడిపించడానికి మోషేను పంపే వరకు ఎలోహిం మొదట మోషేకు ఒక పొద రూపంలో కనిపించడం జరిగింది. అది అగ్నికి దహింపబడకుండా అద్భుతంగా మండుతూ ఆ చెట్టు కనిపించడం అనేది జరిగింది. 8వది మారాను తీపిగా మార్చిన చెట్టు.
మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు నడిపించిన 10 రోజుల తర్వాత వారి దగ్గర ఉన్న నీరంతా అయిపోవడం జరిగింది. మరియు త్రాగడానికి నీరు లేదు. అయితే మారా అంటే చేదు నీళ్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ప్రజలు మోషేతో, మేము ఏమి త్రాగాలి అని వారు అడగడం జరిగింది. కాబట్టి అతను ఎలోహింకి మొరపెట్టాడు. మరియు ఎలోహిం అతనికి ఒక చెక్క ముక్కను అంటే ఆలివ్ చెట్టు కొమ్మ నీటిలో వేయమని ఆదేశించడం జరిగింది. నీరు తీయగా మారడం కూడా జరిగింది. అప్పుడు ఆ నీటిని ఇశ్రాయేలు ప్రజలు త్రాగారు. 9. మారా నుండి వారు ఏలీం అనే ఒయాసిస్కు వచ్చారు. అక్కడ ప్రతి తెగకు ఒకటి చొప్పున 12 నీటి బుగ్గలు మరియు 70 ఈత చెట్లు ఉన్నాయి. అవి 70 మంది పెద్దలకు అనుగుణంగా ఉన్నాయి. 10. యాకోబు దేవదారు వృక్షాలు. లేఖనాల్లో నేరుగా ప్రస్తావింపబడనప్పటికీ యాకోబు దేవదారు చెట్లను నాటాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టి ఎడారిలో సంచరించిన నెలల తర్వాత ఇశ్రాయేలీలు బరువైన కర్రలతో అద్భుతమైన ఆలయాన్ని అంటే గుడారాన్ని నిర్మించారు అని చెప్పడం జరుగుతుంది. బంగారం మరియు వెండి అమరికలతో కలిపి వస్త్రాన్ని మరియు చర్మాలతో కప్పబడి ఒక గుడారాన్ని వారు నిర్మించారు. మరి వారికి కలప ఎక్కడ లభించింది అంటే యాకోబు ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు తన కుమారులకు దేవదారు చెట్లను నాటమని ఆదేశించాడని, అవి అవసరమైనంత వరకు పెరిగి వృద్ధి చెందాయని ఇక్కడ రబ్బీలు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మిద్రాష్ మరియు తోరాకు సంబంధించిన విషయాలు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.